ఫ్రెండ్స్, ఈరోజు నేను నా చిన్నప్పుడు ఫస్ట్ టైం సెక్స్ ఎట్లా చేస్తుంది, ఎవరితో చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది అనేదాన్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. మన ఛానల్కి నా కొత్త వాళ్ళు అయింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటి అనుభవాలను అనుభవించి ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కన్నా షేర్ చేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే ఒక 30-40 ఇండ్లు ఉండేది. చిన్న పల్లె. మా ఊరు పక్కలో ఒక పెద్ద పేట అనేది ఉండేది. అప్పట్లో ఊర్లో గణేషుని పండగకి కూకోపెట్టేవాళ్ళు కాదు. మేము ఏమన్నా ప్రోగ్రాంలు అవి ఇవి కేళికలు భజనలు ఏమన్నా చూడాలంటే పేటకే పోయేవాళ్ళు మేము. అట్లా మాకే అప్పుడు దగ్గర పడగా ఒక గణేషుని పండుగ అనేది వచ్చేసింది. గణేషుని పండుగ వచ్చేసింటే ఆ పేటలో బొలే ఆర్కెస్ట్రాలు, బొలే డ్యాన్సులు, బొలే ప్రోగ్రాములు చేసేవాళ్ళు అవి ఇవి ఏమేమో. దానికి అంతా చుట్టుముట్టు ఒక 20-30 పల్లెలు ఆ పేటకే పోయి చూసేది. రయ్యంతా చూసుకొని ఉండేది, పొద్దున్నే వచ్చేది మేము. అట్లుండేటప్పుడు నేనేం చేసినంతే గణేషుని పండుగకి పేటకి పోతే ప్రోగ్రాం చూసేదానికి పోతే ఆడ రాత్రి 12 గంటలు అయింది. 12 గంటల్లో కరెంటు పోడిసా. అప్పట్లో కరెంటు పోడిస్తే సామాన్యంగా వచ్చేది కాదు. ఇప్పుడాకట్లు కాదు, అప్పుడంతాను కరెంటు పోడిస్తే వచ్చేదే లేదు. అట్లా జాస్తి పొద్దు చూసిరి కరెంటు వస్తుంది అనేసి కరెంట్ రానే లేదు. ప్రోగ్రామ్ని అంతా క్యాన్సిల్ చేసిరి. బొలే జనం చేరిండ్రే. ఏమైందంటే నాకే ఊరికి సుమారు అతను ఇంకా ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకొని రావాలా. ఆ రోడ్లో అడవి మాదిరి మాండ్లు, తోపులు, మశానము, ఏరు ఇట్లవంతా ఉండేదాన్ని. ఇంకా బొలే దిగులు. అబ్బుట్లో ఒకటి రావాల. నేనేమనుకొని పోయిందంటే ఊరు జనాలు ఎవరన్నా ఉంటారో వాళ్ళ జతలో వచ్చేద్దాం అనుకొని పోయింది. ఆడ చూస్తే అట్లయిపోయినా ఎవరు లేదు, ఎవరు జతకు సిక్కలే. అన్నాక ఏం చేసిందంటే ఎట్లా రాపా ఇప్పుడు రాత్రికి ఏం చేసేది అనేసి బొలే తణుకులాడిపోతుంది పేటలో. అన్నాక బస్ స్టాండ్లో వచ్చేసి అక్కడ ఇక్కడ చూస్తే అంగళ్ళ దగ్గర అంతా వాళ్ళు వీళ్ళు పొనుకొని ఉండారు. అబ్బుట్లో అంతా అట్లే పేటల్లోనే వ్యాపారాలు చేసుకొని ఆడ ఈడ పొనుకొనేసేవాళ్ళు. అట్లా నేను ఆ బస్ స్టాప్ కిందకు వచ్చి చూస్తే ఆడ అందరూ లైన్గా పొనుకొని ఉండారు. నేను ఏం చేసిందంటే ఇప్పుడు రాత్రికి ఈడే పొనుకొని పొద్దున్నే 4 గంటలు 5 గంటలకే లేచి ఊరికి వెళ్ళి ఇద్దాము అనేసి ఏం చేసిందంటే పొనుకొని ఒక జాగాకి పోతే ఆడిపోతే ఒక అమ్మ పొనుకోంది. పాపం ఎవరో ఏమో తెలీదు. ఇప్పుడు నా లైఫ్లో ఫస్ట్ టైం సెక్స్ చేసింది ఆయమ్మతోనే. దాన్ని ఇప్పుడు నేను అప్పుడప్పుడు తెలుసుకుంటాను. కానీ అప్పట్లో నేను అట్లు ఉంటునే బొలే ఊరుపు మీద ఉంటునే. చిన్నోడు ఉడక రక్తము బొలే ఉంటునే. అంటే కామం అంటే నాకే పొంగేది అట్లే పైనే. మడ్డు మాత్రం నాకే వద్దుపో గన్సుగడ్డు ఉండే అట్లా ఉండేది. ఏమి రెట్లా ఉండే నా మడ్డు మాత్రము సరిగా 12 ఇంచులు ఉండే. ఫ్రెండ్స్, మీరు నమ్మితే నమ్మండా లేకపోతే పోండా. అట్లుంటే ఆ అమ్మను చూసేపాటికి అది ఎక్కడెక్కడి ఇంకానో అది ఏమేమో పొంగుకొని వచ్చేసా నాకే. నేనేం చేసిందంటే ఇప్పుడు రాత్రికి ఈడే పొనుకుందామనేసి ఏం చేసిందంటే ఆ అమ్మ పక్కలనే ఆ అమ్మ తల పక్క నా కాళ్ళు పెడితేనే ఆ అమ్మ కాళ్ళ పక్క నా తల పెట్టి పొనుకోన్నాడు. ఏమో నిద్రే పొట్టలేదు. ఏమేమో ఆ అమ్మను ముడ్డినే చూస్తాను. ఆ అమ్మను ఆ పక్క తిరుక్కొని పొనుకోండే, నేను ఈ పక్క తిరుక్కొని ఏం చేసిందంటే నా కాళ్ళనే ఆ అమ్మ గుద్దుకి బాగా ఆనిస్తే ఏం చేసింది ఆ అమ్మకి అట్లే ఎత్తి కాళ్ళని అక్కడ వేసాను. అది అన్నాక ఏం చేసిందంటే ఇంకా కొంచెంసేపుకి ఉండే కాలేదు. తిరిగా ఆ గుద్దుకే బాగా కాళ్ళని ఆనిచ్చి బాగా అదుముతున్నాయి 2 పాదాలను. ఆ అమ్మ ఏం చేసే తిరిగా కాళ్ళని ఎత్తి పారేసా. ఏమేమో గొణగలాడుతూ ఉండే. అన్నాక ఏం చేసిందంటే నాకు ఒక తర ఏమో అబ్బుట్లో ఆ వయసు చూడే, అది ఏం వయసో ఏమో ఉండే కాలేదు. అట్లే ఇంకా కొంచెంసేపు ఇడిచేసి ఏం చేసిందంటే తిరిగా ఎత్తి పెడుతున్నాయి. ఆ అమ్మ గుద్దుతావా నా పాదాలు 2 పాదాలని ఆ అమ్మ 2 పిర్ల మీద పెట్టి బాగా ముక్తే నాకేం చేసిందంటే కలకుండా ఉంది. అట్లే నాకు అది ఎక్కడున్నో ఏమో ప్యాంట్లో ఇంకా పెరుక్కొని వచ్చినాక అట్లా అయిపోయింది. ఇనుము రేడు ఉన్నాక అట్లా ఉంది ఫ్రెండ్స్.
అట్లుండేది. అప్పుడు ఏం చేసినంటే మెల్లిగా ఆ అమ్మ కాళ్ళు తట్టు నా తల్లుండింది కదా, చెయ్యి ఆ అమ్మ చీరలకి ఇడిసేకపోతే కలకుండా ఉండే. నాకు ఇంకా మడ్డు రేజ్ అయిపోయా. కానీ ఫ్రెండ్స్ అప్పుడు దెంగేది ఎట్లా అనేది తెలియదు నాకు. ఎట్లా దెంగేది, ఎట్లా పూకులకు పెట్టేది ఇవంతా తెలియదు. కానీ చూస్తూ ఉంటున్నాయి. కానీ మనకి అప్పట్లో అంత యోచన అంత ఇది లేదు కదా. అన్నాక ఏం చేసిందంటే ఆ అమ్మని అట్లే మచ్చిక్ చేసుకొనిసే ఏం చేసిందంటే ఆ అమ్మ ఉండు ఉచ్చులు పోయేసి వస్తాను నేను అని. ఆ మొబ్బులు ఆ అమ్మ మొగమో తెలియదు, ఎవరు ఎక్కడుండారని పక్కపక్కలంతానే జనాలు పొనుకొని ఉండారు. కానీ నాకే అవంతా ఏమి తెలుస్తూ ఉండలే. ఆ అమ్మని దెంగేయాల అంతే నాకు తెలిసిండేది. మడ్డు ఉండేకైతే ఉండలేదు, అట్లుంది. ఆ అమ్మ ఉండు నేను ఉచ్చులు పోయేసి వస్తాను అనేసి పోయా. ఆడ కూకొని వస్తావు బసోమని పోసా ఉచ్చులు పోసింది. ఏమి చేసింది, కాచా వేసుకొని, కాచా కూడా వేసింది ఫ్రెండ్స్ అప్పట్లోనే ఆ అమ్మ. అన్నాక వేసుకొని వచ్చేసి ఒక తావు పొనుకునేపటికి నేనేం చేసింది, ప్యాంట్లని ఇంకా నా దొండిని తీసి ఆ అమ్మ పూకుతావు పెట్టేసి రుద్దుతాను, కొట్టుతాను, ఏమేమో చేస్తానో అది ఎట్లా దింగేదని తెలియదు. కానీ నేను ఆ రసంని కార్చుకునేడల్లా ఫస్ట్ నాకే ఏమి చేసిందంటే బాగా ఇట్లా వేసి ఆ పూకు తొడలు సొందులో వేసి రాకుతా ఉండాను. మడ్నే ఉండే కాలేదు ఫ్రెండ్స్. సరిగా ఒక 1/4 లీటర్ అంత వచ్చింటుంది ఆయిల్ నా మడ్లని. ఇంకా అట్లా రుద్ది పారేసి ఉండే కాలేదు. ఆ అమ్మ ముఖం కూడా ఈ పొద్దుకి నేను చూసిండలే ఫ్రెండ్స్. అది ఎవరో ఏమో, అది ఎంత వయసో ఏమో సుమారు